అసలు కరోనా ఉన్నప్పుడు మంచిగా డ్రై ఫ్రూట్స్ తినండి, మంచిగా పౌష్టికాహారం ఆ! తినండి, అదే మంచిగా అసలు. చికెన్‌లు గూడా తినండి, అవును. బలంగా ఉండండి, వైరస్ అదే పోద్దని చెప్పి ప్రభుత్వాలు గూడా చెప్పిన పరిస్థితి ఉంది ఆ! గదా! ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు. ముందేం అడిగారు మీరు? మీకేం అనుభవం ఉంది? ఇంతమంది ఇంత వ్యవస్థలుండి డాక్టర్‌లని మీరు ఏ డాక్టర్ గారు ఎలా ఎలా మీరు హ్మ్. హ్మ్. చెప్పగలుగుతారని చెప్పారా? ఇదే పాయింట్ కరెక్ట్ నేను క్యాచ్ చేసింది. ఏంటిదంటే అందరూ ఏం చెప్తున్నారు? ఫుల్ తినండి. మీ ఇష్టం నాన్ వెజ్ తినండి. మీ పొట్ట పట్టిన కాడ తినండి, పండుకోండి అంటున్నారు. ఓకే అండి. పొట్ట పట్టిన కాడ తిని పండుకుంటారు. ఇప్పుడు పొట్టలో ఏముంది? ఇక్కడ వైరస్ వస్తే పొట్టలో ఏముంది? అంతకన్నా పెద్ద వైరస్ ఇది పొట్ట నిండా ఆహారం ఉంటే. హ్మ్. పొట్ట నిండా ఎప్పుడైతే ఆహారం ఉందో మన ఎనర్జీ మొత్తం, మన ఉన్న శక్తి మొత్తం దాన్ని అరిగించడానికి పోయింది. ఎప్పుడైనా మీరు ఫుల్ తిన్నారంటే ఏమైద్ది? దీన్ని అరిగించాల్సిందేగా. అందుకే చూడండి మన చికెన్, మటన్ తిని ఎవరైనా పోయి పరిగెత్తమని చూద్దాం. వట్టి ఫ్రూట్స్ తిని పరిగెత్తమని చూద్దాం. హ్మ్. రెండిటికి ఎంత తేడా ఉంటదో. అసలు ఏం తినకుండా పరిగెత్తమనండి. అప్పుడు తెలుస్తది తేడా. ఇవన్నీ ప్రాక్టికల్‌గా తెలిసాయన్నమాట. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఏమైంది? నేనే అంచనా ఏసుకున్నా. ఓకే. తిని పనుకోమంటారు. ఓకే. తిన్నది పొట్టలో దీని నిండా ఉంది. మన ఎనర్జీ మొత్తం ఒక 100% మన ఎనర్జీ ఉందనుకుందాం సపోజ్. 100లో 50 ఎండే ఉంటది ఇక. ఇంకా 50 ఉంది. మరి 50లో ఒక 30% మన బాడీ కావటానికి పోయిద్దిగా. కిడ్నీలు పోవాలి, బ్రెయిన్ పోవాలి, మొత్తం కదలటానికి పోవాలి, పని చేసుకోవడానికి పోవాలి. మరి ఎంత ఉంటది? ఇంకొక 10, 20% ఉంటది. ఈ 10, 20% ఏం చేస్తది? బాడీలో ఎక్కడ ఏం జరుగుతుందో కనిపెడతా ఉంటదది. హ్మ్. అది తెలుస్తా ఉంటది. వైరస్ ఇక్కడికొచ్చిందండి ఇప్పుడు. ఇక్కడ ఉంది పెద్ద అసలు. మొత్తం 50% మనకి శక్తి అంతా పోయిందిగా అక్కడికి. ఇక ఇప్పుడు 30 బాడీ తీసుకుంటుందిగా 20గా ఉంది. ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు వైరస్ ఇక్కడ గాని, ముక్కులో గాని, గొంతులో గాని వచ్చిందనుకుందాం సపోజ్. అదేం చేస్తది? బాడీకి తెలుస్తా ఉంటది. ఎందుకంటే మామూలుది కాదు మన బాడీ. ఒక అద్భుతమైనది మన బాడీ. అది తెలుసుకోలేకనే మనం ఇన్ని మాట్లాడుతున్నాం. రివర్స్ కాదు, తగ్గదు అది ఇది అని. అది తెలుసుకుంటే తెలుస్తది.